మన పార్టీలో గెలిచిండా లేదా? గెలవలేదా? గెలిచిండు కదా, మన పార్టీలో గెలిచిండు, అవతల పార్టీలోకి పోయిండు. కానీ నేను టిఆర్ఎస్ లో ఉన్నా అంటుండు. ఉన్నాడా? మరి ఉన్నాడైతే ఇక్కడికి రావాలి కదా, అవునా కదా? అరే అటో నివా నువ్వు, ఇటో నివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. చెప్పాలి, బరాబరి చెప్పాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా చేతులు ఎత్తాలి. అటోనా ఇటోనా అనుకున్నాడైతే బరాబర్ ఇక్కడికి వచ్చి చెప్పాలి. చెప్పాలా కదా? అరే అటో నివా నువ్వు, ఇటో నివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. 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 అటో నివా నువ్వు, ఇటో నివా, 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 అటో నివా. మీరే అనాలి. నేను అటోనంటే ఇటోనివా అని మీరే అనాలి. అరే అటోనివా, గట్టిగా అనాలి. అటోనివా గట్టిగా అనాలి. గద్వాల గర్జన ఎందుకు పేరు పెట్టినాం? నువ్వు అటా లేకపోతే ఇటా అని మనం అందరం గర్జించాలి కాబట్టి పెట్టాం. అరే అటోనివా, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. 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 కారు గుర్తు మీద నువ్వు, కారు గుర్తు మీద గెలిచినవు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. కారు గుర్తు మీద గెలిచినవు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. కారు గుర్తు మీద కృష్ణమోహన్ రెడ్డి ఏ గుర్తు మీద గెలిచిండు? కారు ఏ గుర్తు మీద గెలిచిందన్నా? ఏ జెండా మీద గెలిచిండు? ఆ జెండాలను ఒక్కసారి పైకెత్తి చెప్పాలి. ఆ జెండాలను ఒక్కసారి పైకెత్తి చెప్పాలి. నువ్వు కారు గుర్తు మీద గెలిచినవు, కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. కారు గుర్తు మీద గెలిచినవు, కాంగ్రెస్ పార్టీలో వచ్చినవు. అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు, ఇటోనివా, అటోనివా నువ్వు, ఇటోనివా, అటోనివా నువ్వు, ఇటోనివా, అటోనివా నువ్వు, ఇటోనివా, అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇది ఇచ్చతు మానం ఉంటే నువ్వు రాజీనామా చేసి రావయ్యా. ఇటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. నిజంగా కృష్ణమోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చతుంటే, ఈ గద్వాల రక్తం నీలో ప్రవహిస్తుంటే సవాల్ చేస్తున్నారు గద్వాల ప్రజలంతా. అవునా? మేము ఓటేస్తే గెలిచినావు. మా రక్తపు చెమటతోటి బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తే గెలిచినావు బిడ్డ. నిజానికి నీకు నీతి నిజాయితీ ఉంటే ఈ గద్వాల గడ్డ మీద పుట్టినోడివే అయితే బరాబర్ రాజీనామా చేస్తావా? నేలకు ముక్కు రాయి. తెలంగాణ భవన్ లో ముక్కు నేలకు రాసి నేను ఇటోనే అని చెప్పాలి. అవునా కదా? చెప్పాలా వద్దా? చెప్పాలి. అందుకే అటోనివా నువ్వు, ఇటోనివా నువ్వు, ఇక్కడికొచ్చి చెప్పయ్యా. 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 కాబట్టి అటు కాకుండా ఇటు కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎటుగాని హామీలతోటి ఈ రోజు మళ్ళొక్కసారి మాయ మాటలు చెప్తున్నాడు. అందుకే వద్దురా నాయనా ఈ కాంగ్రెసు పాలన. కావాలా?
ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఎట్లా ఉంది? వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. కాంగ్రెస్ పాలన వద్దు అనుకున్న వాళ్ళందరూ ఈ గద్వాల గడ్డ నుంచి జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి. రామన్న మరికొద్ది సేపట్లో వేదిక మీదికి రాబోతున్నాడు. జెండాలన్నీ పైకెత్తాలి. జెండాలు చేతులలో చేతులన్నీ పైకెత్తాలి. వద్దురా నాయనది కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయనది కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయనది నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయనది నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు హామీలతో వారు గ్యారంటీలతో, హామీలతో వారు గ్యారంటీలతో. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది? 6 గ్యారంటీలు ఇచ్చింది. అవునా? 6 ఒక్కటి కూడా అమలు కాలే. అది అయ్యింది ఒక్కటే ఉచిత బస్సు. ఆ బస్సు పెట్టిండు, మళ్ళీ మనలోనే కొట్టుకునేటట్టు చేసిండు. ఇవాళ యూరియా బస్తాల కాలంలో అమ్మలక్కలు ఎట్లా కొట్టుకుంటురో ఫ్రీ బస్సులలో కూడా గదే పరిస్థితి. అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, కాని హామీలతో వారు గ్యారంటీలతో. వద్దురా 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 నాయనది కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. ఇక్కడ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టాలి. రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? ఇస్తా అన్న రైతు బంధు లేకపోగా దానికి బోనస్ కూడా ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు ఈరోజు. అందుకే రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు, రైతు బంధు లేనే లేదు, దళిత బంధు రానే రాదు. పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే, పింఛను పెంచింది లేదు, ఆశపడిన మోసమాయే. ఓడి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు, ఓడి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు. అడగమాట తల్లి వంటి జాబులకు దిగుతున్నది. వద్దురా 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 నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది, తలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది. ఆ రోజు కేసీఆర్ గారిని మా బిడ్డ పెళ్లి చేస్తున్నాము, 1,00,000 రూపాయలు ఎవరెవరమైనా అడిగినామా? అడిగినామా? అడగకపోయినా ఇంటికి ఒక పెద్దన్నలాగా, ఒక కన్న బిడ్డలాగా కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఈ రోజు మన ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఆ రోజు ఇచ్చిండు మన కేసీఆర్. కానీ ఆ 1,00,000 రూపాయలు ఇయ్యకపోగా ఇస్తా అన్న తులం బంగారం కూడా ఎగరామం పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము. అవునా? అగో కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది, కళ్యాణ లక్ష్మి ఏమో తలదప్పిపోయినాది. ఆడపిల్ల పెళ్లికి చెక్కు లేదు, దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికి చెక్కు లేదు, దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికి చెక్కు లేదు, దిక్కు లేదు, ఆడపిల్ల పెళ్లికి చెక్కు లేదు, దిక్కు లేదు. వద్దురా అరెరె వద్దురా వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన.
అందరం ఒక్కసారి గులాబీ జెండా చేత పట్టాలి. ఒక్కసారి గులాబీ జెండాలని చేతులు పట్టాలి. చేతుల బట్టి అరే దెబ్బకు సంచి చేతుల జెండా. జెండాలన్నీ పైకెత్తినాక పాట పాడతాం. ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి. మెడలలో ఉన్న కండువాలన్నీ ఇంకొక 5 నిమిషాలలో రామన్న గద్వాల గర్జనకు రాబోతున్నాడు కాబట్టి గులాబీల బాణ గురువాలంటే మెడలలో ఉన్న కండువాలన్నీ తీసి అన్నకు స్వాగతం చెప్పాలి. అందుకే హరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. అక్కడ ఉన్నటువంటి మా అక్క చాలా అద్భుతంగా నాట్యం ఆడుతుంది. ఎగిరేటోళ్ళు ఎవరైనా దురిగేటోళ్ళు దుగురాలే. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా. అలా నేను చప్పకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా చూపించాలి. చేతులలో జెండాలు మెడలలో ఉన్న కండువాలను చూపించాలి. దెబ్బకు సంచి చేతుల జెండా. దెబ్బకు సంచి చేతుల జెండా. మీరు ఏమైనా నిలబడతారు. ఈ నుంచి తొందరగా వస్తే చూసి మలబడే తొందరగా పోదామని నిలబడతారా. అరే దెబ్బకు సంచి దెబ్బకు సంచి దెబ్బకు సంచి దెబ్బకు సంచి దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల గర్జన పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల గర్జన పోదామా. మన పార్టీలో గెలిచి మన కారు పార్టీలా గెలిచి కాంగ్రెసులో వచ్చినట్టు కృష్ణమోహన్ రెడ్డి గారిని పాతి పెడతామా. పెట్టాలా పెట్టదా. పెట్టాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. పెట్టాలంటే నిజంగా అటు కాదు, రాజకీయంగానే పాత్ర పెట్టాలి. మళ్ళీ అటు కత్తులు తీసుకొని కటార్లు తీసుకొని మీదికి పోయారు. మన కారు పార్టీలా గెలిచి కాంగ్రెసులో వచ్చినట్టు కృష్ణమోహన్ రెడ్డిని పాతరేద్దామా. మన జెండా పడుదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల జాతర పోదామా. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారము చేతబట్టి అరిగోసలు పెడుతున్నా. అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నా. కాంగ్రెస్ పార్టీని బొంద పెడుదామా. పెట్టాలన్నా గట్టిగా చెప్పాలి. గద్వాల నుండే గర్జన మొదలైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని తొక్కిపడుదామా. మన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టి గులాబీ జెండా ఎత్తి పడుదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా. దెబ్బకు సంచి చేతుల జెండా. దెబ్బకు సంచి చేతుల జెండా. దెబ్బకు సంచి చేతుల జెండా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గులాబీల జాతర పోదామా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా. గద్వాల జాతర పోదామా. ఆ గద్వాల జాతర దయచేసి
షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మాతో పాటు అన్న కూడా ఆడాల్సిందిగా కోరుతున్నాం. లేదన్నా నువ్వు మస్తు ఆడతావు, పైకి రావాలి దయచేసి. మాతో పాటు ఆడాలనే, నువ్వు ఆట ఆడితే గద్వాలంతా పులకించిపోవాలి. అవునా కదా? అంజన్న ఆట ఆడితే ఎట్లుంటది? గద్వాల గర్జన ఏందో అంజన్న